డాక్టర్ గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరమవుతుంది? నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా రిజల్ట్ లేదు. అర్థమైంది. చాలామందిలాగే మీరు కూడా సరైన గైడెన్స్ కోసం వచ్చారు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఐవీఎఫ్ చాలా సహాయపడుతుంది. ఆ పరిస్థితుల గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. మొదటిగా, ట్యూబ్స్ బ్లాక్ అయ్యుంటే అప్పుడు సహజ గర్భధారణ సాధ్యం కాదు. ఐవీఎఫ్ మాత్రమే మంచి మార్గం. రెండోది, పురుషుల్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా లేదా స్పర్మ్ క్వాలిటీ సమస్య ఉన్నా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ఎంతో సహాయపడుతుంది. మూడోది, వయసు పెరిగినప్పుడు అండాల క్వాలిటీ తగ్గుతుంది. అప్పుడు త్వరగా ఐవీఎఫ్ చేయడం మంచిది. నాలుగోది, పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అండాలు సరిగ్గా విడుదల కావడం కష్టమవుతుంది. ఐవీఎఫ్ ఒక మంచి ఆప్షన్. ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న దంపతులలో కూడా ఐవీఎఫ్ మంచి విజయాలు చూపింది. నాకు ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదనుకోండి డాక్టర్, అప్పుడు ఐవీఎఫ్తో పాటు జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. దీన్ని కృష్ణ ఐవీఎఫ్లో చాలా శ్రద్ధగా చేస్తుంటాం. రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఉన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఐవీఎఫ్ సక్సెస్ ఎలా డాక్టర్? ఇది డిపెండ్ అవుతుందా? అవును, స్ట్రిక్ట్గా చెప్పాలంటే మహిళ వయస్సు, అండాల క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్లియో గ్రేడ్, లైఫ్ స్టైల్ ఆల్ ప్లే అ బిగ్ రోల్. కానీ కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ విశాఖపట్నంలో అడ్వాన్స్డ్ ల్యాబ్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, ఎంబ్రియాలజిస్ట్ ఉన్నందున సక్సెస్ రేట్స్ బాగా ఉన్నాయి. బాగుంది డాక్టర్ గారు, అర్థమయ్యేలా చెప్పారు. కృష్ణ ఐవీఎఫ్లో మీకు సరిపోయే పర్సనలైజ్డ్ ప్లాన్ ఇస్తాం. మీ మాతృత్వ కల నిజం కావడానికి ప్రతి దశలో మేముంటాం. అదే మా లక్ష్యం.